అనంతపురం జిల్లా కదిరిలో కాదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కదిరి ఆలయంలో ఉన్న మనం. ఈ ప్రస్తుతం మన దగ్గర మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఉన్నారు. ఈ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు ఏ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నారు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో కాదిరి క్షేత్రం కూడా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. దీని ఈ క్షేత్రానికి ప్రాచుర్యం కల్పించడంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేదంటే ధార్మికవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఈ రోజున టూరిజం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మేము వచ్చే రోజుల్లో విన్నవించుకోదలుచుకున్నాము. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు కూడా ఈ స్వామివారికి అందజేయాలని చెప్పేసి విన్నవించాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది ఇందులో భాగంగానే. తద్వారా భవిష్యత్తులో ఏదైతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గారు యాదగిరిగుట్లో ఉన్నారో అంతే స్థాయిలో ఇక్కడ కూడా ఉత్సవాలు జరిగే రకంగా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున వ్యక్తిగతంగా మేము ఎంత చేసినా కూడా ప్రభుత్వం తరపున చేసినటువంటి కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రాచుర్యం కావచ్చు, అదే రకంగా దానికి ఆ క్షేత్రం యొక్క మహిమ కావచ్చు, ప్రాచుర్యంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉండవని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ రోజున ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించి ఈ ప్రాంతంలో వలసలు పోతున్నటువంటి రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతం, జిల్లాలోనే వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో వెనుకబడినటువంటి ఈ కదిరి ప్రాంతము. కాకపోతే ఈ లక్ష్మీ నరసింహస్వామి గారి కృప వల్ల ఈ ప్రాంతము ఏ రకమైనటువంటి దుర్భిక్షానికి గురి కాకుండా వస్తుంది. కాకపోతే వలసలు ఆపాల్సినటువంటి అవసరం మాకుంది. ఇక్కడ టూరిజాన్ని పెంపొందించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ క్రమంలో మేము చర్యలు కైగొంటామని కూడా తెలియజేస్తున్నాం. అదే రకంగా వచ్చే రోజుల్లో బ్రహ్మగరుడ సేవ కావచ్చు, మోహిని ఉత్సవం కావచ్చు, అదే రకంగా రథోత్సవం కావచ్చు. రథోత్సవం అయితే దాదాపు ఈ భారతదేశంలో పూరి జగన్నాథుని తర్వాత అతి ఎత్తైనటువంటి రథం ఉన్నటువంటి ప్రాంతము, అతి ఎత్తైనటువంటి రథం ఉన్నటువంటి ఈ క్షేత్రం ఇది. ఇటువంటి క్షేత్రము అందరూ కూడా దర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రధానంగా కందికుంట వెంకటప్రసాద్ అని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయానికి గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో సీఎంని ఆహ్వానించి ఫస్ట్ వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని కందికుంట వెంకటప్రసాద్ చెప్తున్న పరిస్థితి.